10 నిమిషాలలో అయిపోతుందండి ఈ రెసిపీ. సేమియా పులావ్. స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టాను నేను. దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాను కొంచెం. ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎప్పుడైనా సేమియాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. మనం ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇదే గిన్నెలోకి ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కిందండి. సాజీర వేస్తున్నాను, చెక్క, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక పువ్వు. ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాం, కొన్ని పచ్చిమిర్చి చిలుకలు 4, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ది ఇప్పుడే వేస్తున్నాం. పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇందులోకి బీన్స్ వేస్తున్నాను, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, సాల్ట్ వేస్తున్నానండి. ఒక కప్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందాం. సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇవి ఇప్పుడు మరిగించుకుందాం. ఈ వాటర్ని ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇప్పుడు మనం మూత చూద్దామండి. వాటర్ మరిగిపోయాయి. ధనియా పౌడర్ వేసింది స్కిప్ అయిపోయిందండి. వేసి లో ఫ్లేమ్లో ఉడికించాలండి సేమియాను. 1 మినిట్ మూత పెట్టుకుందాం. సేమియా పులావ్ రెడీ అండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటాం. వేడి సేమియా పులావ్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.